మనం వెస్ట్ గోదావరి అలాగే ఇటువైపు అమలాపురం డిస్ట్రిక్ట్ కోనసీమ అంబేద్కర్ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఈ 2 జిల్లాలకి కలుపుతూ వశిష్ట గోదావరి మీద ఉన్న ఈ చించినాడ బ్రిడ్జ్ మీద ఉన్నాం. కనిపిస్తుంది విజయలక్ష్మి. జాగ్రత్త. ఈ మధ్యకాలంలో చాలా పైసా ఖర్చు లేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ మీద. మొన్న ఈ మధ్యలోను ఈ మధ్యన పోలీస్ గస్తీ కూడా తిరుగుతుంది. ఇక్కడ సెల్ఫీ పేరుతో ఇక్కడ ఉరికేస్తున్నారు కొంతమంది క్రేజ్ యూత్. అది ఇబ్బందికరం. ఏమైనప్పటికీ అది పక్కన పెడితే ఈ బ్రిడ్జి 2 జిల్లాలని చాలా చక్కగా మరి సంబంధాలు ఇటు కోనసీమ అంటే చూస్తున్నాం కదా, మొత్తం కొబ్బరి చెట్లతోటి ఉన్న జిల్లా ఇది. ఈరోజు కొబ్బరి చెట్లు అన్నీ ఉంటే గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కాయ 25 రూపాయలు అమ్ముతున్నారు. కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళంతా చాలా మరి హ్యాపీగా ఉన్నారు రైతులంతా. అలాగే దూరంగా కనిపిస్తుంది ఏదైతే ఉన్నాయో పిల్లర్స్, అది నరసాపురం నుంచి కోటిపల్లి రైల్వే మరి లైన్కి నిర్మాణంలో ఉన్న పిల్లర్స్. త్వరగా మిగతా పాయింట్ల దగ్గర కూడా బ్రిడ్జి ఈ పిల్లర్స్ వేసారు. త్వరలో ఇది మరి రైలు పట్టాలకి ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆశిద్దాం. ఇప్పుడు ఆ పిల్లర్స్ దాటి ఈ గోదావరి ఏదైతే వశిస్తుందో ఇది అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ రైతులంతా ఈ గోదావరి ఈ లంక భూములు ఆనుకుని సొంత భూములు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ కట్టి వీళ్ళ ప్రైవేట్గా కూడా ఇస్తున్నారు. ఇక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది దిండి రిసార్ట్. ఇది మనం చూస్తుంది ఇప్పుడు దిండి రిసార్ట్. ఇది ఏపీ టూరిజం వాళ్ళ ఆధ్వర్యంలో నడపడుతుంది. ఇక్కడ నైట్ బోట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీస్తో మరి నైట్ కూడా ఆ బోటు మీదే ఉంటారు. దానికి రెంట్ ఉంటుంది. అలాగే రూమ్స్ కూడా ఉంటాయి. మరి ఈ మధ్యకాలంలో ఈ దిండి రిసార్ట్ ఫేమస్గా ఉంది. మరి రాణి గారు ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు ఈ బ్రిడ్జ్ మీద ఉండనేది ఒకసారి మాటల్లో తెలుసుకుందాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది. సాయంత్రం ఇలాగా చించినాడ బ్రిడ్జ్ మీద ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ఆకాశం చాలా చక్కగా రిఫ్లెక్షన్ గోదావరిలో పడి అంత అందంగా కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యం అనేది కూడా అంత చక్కగా ఉంది. ఇప్పుడు మేము నెక్స్ట్ దిండి రిసార్ట్కి వెళ్తున్నాము. నేను మా వారు, మా ఆడపడుచు. ఒకసారి మీ వారు ఎవరు ఇలా ఒకసారి ఈయనే మా వారు. ఇప్పుడు చాలా మంది అమెరికా వెళ్ళి ఏయో వాటి మీద ఉండి సెల్ఫీలు పోటీ తీసుకుంటున్నారు. మన దేశంలో ఉన్న చక్కని ప్రకృతి సౌందర్యం ఇటు కొబ్బరి చెట్లు ఇట్ల మధ్యన సత్యనారాయణ గారితో కలిసి ఇద్దరు రిటైర్ అయ్యారు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే రిటైర్ అయిన తర్వాత ఎంతగా ఎంజాయ్ చేసే గడియలు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇలాగా అంటే ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి మేము మా చెల్లెలు మా బావగారు ఇంటికి వచ్చాం. చక్కగా ఈ చుట్టూ, ఎందుకంటే మా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. మా అమ్మమ్మ గారు కూడా ఈ చుట్టుపక్కలే అవడం వల్ల ఈ అందాలన్నీ నాకు తెలుసు, మా ఆవిడకి తెలియదు సరిగ్గా. అందుకని తను కూడా ఇక్కడ అంతా చూపించి ముందు మా పిల్లలు వచ్చినప్పుడు కూడా మా చిన్నప్పుడు మా సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఎక్కడెక్కడో దూరపూడిలో నూనెపని కాకుండా మన చుట్టూ ఉన్న అందాలని ఆస్వాదించడం అనేది నా టార్గెట్. తప్పనిసరిగా రేపు సంక్రాంతి సెలవుల్లో కానీ ఆ తర్వాత సెలవుల్లో కానీ మా పిల్లలు వచ్చినప్పుడు ఇవన్నీ చూపించి, అంటే నేను కూడా కొంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తే వాళ్ళు చూపించడానికి బాగుంటుందని ఇప్పుడు ఈ రిసార్ట్కి వచ్చాం. చాలా బాగుంది. అందులో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ గోదావరి నది ప్రవాహం కూడా ఆహ్లాదకరంగా ఉంది. దీని మీద కూడా నడవ ప్రయాణం చేయొచ్చు. అంటే మా మనవరాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని తప్పనిసరిగా ఎక్కడో ఊటీ, కొడైకెనాల్ లేకపోతే అమెరికా, ఎక్కడో మలేషియా, సింగపూర్ అనే కంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదించినట్లయితే ఆనందం కలుగుతుందని నా ఉద్దేశం. చాలా ఆనందంగా ఉంది. పైన చంద్రుడు కూడా ఆల్రెడీ వచ్చేసి నా చల్లదనాన్ని మీకు పంచుతానన్నట్టుగా ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అవును, మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏదైతే ఆనందం ఉందో మీ కళ్ళలో కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్.